హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. 2050లో మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ అప్పటికి ఎలాంటి వేరియేషన్స్ వస్తూ ఉంటాయి? ఎగ్జాంపుల్కి 1986లో మా నాన్నగారికి సింగరేణి జాబ్ వచ్చినప్పుడు మా నాన్నగారి ఫస్ట్ శాలరీ వచ్చేసి 2000 రూపీస్. ఇప్పుడు ఆ శాలరీ మాకు సరిపోతుందా? 2000 రూపీస్ అంటే చాలా తక్కువ అమౌంట్, కానీ 2000 రూపీస్లో ఆయన పిల్లల్ని చదివించుకోగలిగాడు, లైఫ్ని మంచిగా లీడ్ చేసుకోగలిగారు. సో అదే 2000 తోటి ఎవరైనా ఫ్యామిలీని రన్ చేయగలుగుతామా? లేదు. అంటే ఇప్పుడు మినిమం 25,000 ఉంటే కానీ ఒక నార్మల్ సిటీలో గెట్ ఇన్ చేయలేం. సో ఇప్పుడు మినిమం ఒక 30,000 ఉంటే కానీ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ మనం సర్వైవ్ చేయలేం, అవునా? మరి 2000కి అప్పుడు ఎలా సాధ్యమైంది, మరి 30,000కి ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? 2000 ఎక్కడ, 30,000 ఎక్కడ? మరి వేరియేషన్ ఏంటి అంటే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వస్తుంది, అంటే ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి ఎవ్రీ ఇయర్. ఓకే, ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మన ఇన్కమ్స్ కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రోజున మీ ఏజ్ 37 ఉంది, ఓకే, మీ పాప ఏజు 3 years అనుకుందాం. 2050లో అతని శాలరీ వచ్చేవరకు ఎవ్రీ మంత్ 50 lakhs శాలరీ ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. యావరేజ్గా 6% ఇన్ఫ్లేషన్ చొప్పున వాళ్ళకి ఆ రోజున 50 lakhs వస్తే తప్పితే వాళ్ళది సర్వే అవ్వలేవు. సాధ్యమయ్యే పని అది, ఎందుకంటే ఖర్చులు అలా పెరుగుతున్నాయి, ఆ రోజుకు తగ్గట్టు శాలరీస్ కూడా అలా ఉంటాయి, అవునా? సో ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, మనం ఒకవేళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు సేవ్ చేస్తున్నామా లేదా, మనం ప్లానింగ్ చేస్తున్నామా లేదా, ఓకే, లేదన్నా వరస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నామా లేదనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఎగ్జాంపుల్కి మీ ఏజ్ 32, మీ పాప ఏజ్ వచ్చేసి 1 year. ఈ 1 year పాపకి ఫస్ట్ ఎడ్యుకేషన్కి సేవింగ్ చేయాలనుకుంటున్నారు, ఎట్ ద సేమ్ టైం మ్యారేజ్కి సేవ్ చేయాలనుకుంటున్నారు, దీంతోపాటు ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఇవన్నీ మీ ఫైనాన్షియల్ గోల్స్. మీకు వస్తున్న శాలరీని బట్టి మీ ఫైనాన్షియల్ గోల్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే ఏమవుతుంది? ఎగ్జాంపుల్కి మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నారు. తిరుపతికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ రష్ ఎంత ఉంటుందో అని చెప్పి రూమ్స్ ముందే బుక్ చేసుకుంటారు, అవునా? ఎట్ ద సేమ్ టైం అక్కడ మీరు రిజర్వేషన్ ఎప్పుడు వెళ్ళాలో కూడా రిజర్వేషన్ ముందే చెక్ చేసుకుంటారు, ట్రైన్ రిజర్వేషన్ కూడా చూసుకుంటారు, పోవడం రావడం గురించి. తర్వాత దర్శనానికి కూడా మీరు రిజర్వ్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవునా? ఇంత ప్లాన్గా చేసుకుంటే తప్పితే మీరు తిరుపతి ప్రశాంతంగా వెళ్ళి విజిట్ చేసి మళ్ళీ వెనక్కి రాలేరు. గందరగోళంగా వెళ్ళారనుకోండి, ఎలాంటి ప్లానింగ్ లేకుండా వెళ్ళారనుకోండి, చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అక్కడ. సేమ్ లైఫ్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా అంతే బాస్. ఒక తిరుపతి వెళ్ళడానికే మనం ఇంత 1 month 2 months 3 months ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, మీ పిల్లల లైఫ్ని సెటిల్ చేయడానికి, ఇంకొక 60-70 సంవత్సరాల లైఫ్ని లీడ్ చేయడానికి మనం ప్లాన్ చేసుకోకపోతే ఎలా? పాతకాలం నుంచి కూడా ఒక సిచ్యువేషన్ ఉండేది బాస్, కరువు కాలం అనే ఒక సిచ్యువేషన్ వచ్చేది. ఓకే, ఇండియా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడ్డ కంట్రీ, అందుకని అందరూ కూడా వ్యవసాయం మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు. సో వ్యవసాయం మీద ఎక్కువ డిపెండ్ అయినప్పుడు ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి వర్షాలు పడేటివి కావు, పంటలు పండేటివి కావు, కరువు కాలం అనేవాళ్ళు. ఈ కరువు కాలానికి కూడా చాలామంది ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు. సంపాదిస్తున్నప్పుడు కొన్ని తీసి దాచిపెట్టేవాళ్ళు, ఓకే, సో అవసరమైనప్పుడు బయటికి తీసేవాళ్ళు. ఇప్పుడు మనకు వచ్చిన కరువు కాలము కరోనా, ఒక వైరస్ సిచ్యువేషన్లో చాలామందికి కరువు వచ్చేసింది, చాలామంది సఫర్ అవ్వాల్సి వచ్చింది. కేవలం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల 94% పీపుల్ సఫర్ అయ్యారు అనేది ఒక సర్వే తేల్చిందనమాట. ఒక 6% పీపుల్ మాత్రమే సేఫ్గా ఉండగలిగారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ముందు వస్తే మనం రెడీగా ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ అన్నీ చాలా ఇబ్బందిగా ఉండొచ్చు, కొంచెం వరస్ట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, ఇబ్బంది ఉన్నా సరే ఒక్కసారి వినండి. ఇవి కొన్ని నా ప్రాక్టికల్ అనుభవాలు కూడా ఉన్నాయి, వాటిని మీకు జోడించి చెప్తున్నాను. పాయింట్ 1 వచ్చేసి వాట్ ఇఫ్ యూ డై. సారీ, సడన్గా నేను డైరెక్ట్ పాయింట్లోకి వచ్చాను. మిమ్మల్ని అలా అడగడం వల్ల ఇబ్బంది అనిపిస్తుంది, కానీ సిచ్యువేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. మా ఫ్రెండ్ నేను ఒక సెమినార్ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, ఢిల్లీలో సెమినారు జరుగుతుంటే సడన్గా అతనికి హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు.
సో ఇద్దరం కలిసి వెళ్ళాం కాబట్టి నేను అతను తీసుకురావడం దగ్గర నుంచి కార్యక్రమాలు అయ్యేంత వరకు నేనే దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఇతను ఫైనాన్షియల్గా చాలా బాగుండేవాడు, చాలామందికి ఇంట్రెస్ట్లు ఇప్పించేవాడు, ఇంట్రెస్ట్లు తీసుకునేవాడు. ఓకే, సో మంచి మనీ రొటేషన్ ఉండేది. కానీ దాదాపుగా 3-4 మంత్స్ ఆ ఫ్యామిలీ ఇల్లు గడపడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అసలు ఏంటి ఆ సిచ్యువేషనో నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే, ఇతను వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఓకే, సో వడ్డీ వ్యాపారం చేస్తున్నప్పుడు ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చాడో ఎక్కడ రాసి పెట్టింది లేదు. అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు తీయడానికి ఏటీఎం కార్డు పిన్ వైఫ్కి తెలియదు. ఓకే, అకౌంట్ నెంబర్ ఎంతో కూడా ఆమెకు తెలియదు, ఆ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. అతనికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది లక్కీగా, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కూడా ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది లైఫ్లో నేను చూశాను. బాస్, ఇన్ కేస్ మనకేమన్నా అయితే మీ వైఫ్కి కనీసం ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీయడం తెలుసా, బ్యాంకుకి వెళ్ళి మనీ డ్రా చేయించడం తెలుసా, మీరు మనీ బయటకి ఇస్తుంటే ఓకే ఎవరెవరికి ఇస్తున్నారనేది వాళ్ళకి తెలుస్తుందా లేదా, మీరు మనీ సేవ్ చేయగలుగుతుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు, స్టాక్స్లో పెడుతున్నారు, ఓకే ఏదో గోల్డ్ ఇన్వెస్ట్లో పెట్టారు, ఎక్కడో రియల్ ఎస్టేట్లో ఎక్కడో ఇన్వెస్ట్ చేసి పెట్టారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీ ఫ్యామిలీకి తెలుసా తెలీదా. ఓకే, రేపు సడన్ సిచ్యువేషన్ వల్ల మీ పిల్లల చదువు అడ్డంకి కాకుండా మీ వైఫ్ లీడ్ చేయగలుగుతుందా, మీ వైఫ్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏంటి, ఇవన్నీ సిచ్యువేషన్స్కి ఎప్పుడైనా మీరు ఆలోచించి చూసారా? ఇన్ కేస్ ఈ భూమి మీద వచ్చిన వాళ్ళం ఎవరు పర్మనెంట్గా ఉండడానికి అయితే కాదు కదా, ఎప్పుడు ఎవరికి ఏ సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. ఇలాంటి వరస్ట్ కేసులో మన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళని బతకడానికి మనం ప్రిపేర్ చేస్తున్నామా లేదా మనం ఉంటే వాళ్ళు బతకాలి, మనం లేకపోతే వాళ్ళంతా గందరగోళం అయిపోయి రోడ్డు మీదకి వచ్చేటట్టు చేస్తున్నామా, ఇది ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిచ్యువేషన్ 2 వచ్చేసి, వాట్ ఇఫ్ యూ లాస్ ద జాబ్. సడన్గా జాబ్ పోయిందనుకోండి, మీ ఈఎంఐల పరిస్థితి ఏంటి, ఈఎంఐలు కట్టగలుగుతారా లేదా. మీ జాబ్ పోయింది, మీ పాప ఒక సినిమాకి తీసుకెళ్ళమంటుంది, అట్నుంచి అటే రెస్టారెంట్కి వెళ్దామంటుంది. ఓకే, సో డబ్బులు మీ దగ్గర లేవు, మీరు ఆ సినిమా చాలా ఫ్లాప్ మూవీ, మనం డౌన్లోడ్ చేసుకొని చూద్దాంలే అని చెప్తున్నారా, మూవీకి తీసుకెళ్తున్నారా. నెక్స్ట్ వచ్చేసి, మీ జాబ్ పోయింది, మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి ట్రై చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల్లో ఒక అతను మీకు ఇప్పుడు వచ్చిన శాలరీ కన్నా కూడా ఇంకొక 20% తక్కువనే కోడ్ చేస్తున్నాడు శాలరీ. ఓకే, సో దానికి వెళ్ళాలి, ఏదో ఒక జాబ్ చేయాలని టెన్షన్లో ఉన్నారా, నా రేంజ్కి వచ్చే జాబ్కి నేను వెయిట్ చేస్తాను, ఓకే అది నా రేంజ్ కాదు, నాకు వచ్చే శాలరీ కన్నా తక్కువ చేయాల్సిన అవసరం నాకు లేదని వెయిట్ చేస్తున్నారా. ఈ 3 సిచ్యువేషన్స్ కూడా ప్రతి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఎస్ ఓ నో ఉంటుంది. ఓకే, దీన్ని బట్టే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చెప్పొచ్చు. మీరు ఎస్ అంటున్నారంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో రాబోతున్నారని లెక్క. బస్ జాబ్ అనేది కంపల్సరీ ప్రాబ్లం ఎవరికైనా రావచ్చు. ఎవరు మనల్ని, ఒక గవర్నమెంట్ జాబ్స్ తప్ప ప్రైవేట్ జాబ్లో ఏ జాబ్ కూడా పర్మనెంట్గా మనకు ఉంటుందని గ్యారంటీలు ఏం లేవు. ఒకవేళ ఆ జాబ్ పోతే ఒక 6 months వరకు మీ ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఏ ఇంటర్వ్యూ పడితే ఆ ఇంటర్వ్యూలో వామ్మో జాబ్ వస్తే చాలే అని మనకు ఆల్రెడీ వస్తున్న శాలరీ కన్నా తక్కువ శాలరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు మంచి శాలరీ వచ్చేదాని వరకు వెయిట్ చేయగలుగుతారు. ఎప్పుడు వెయిట్ చేయగలుగుతారు, మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నప్పుడు. ఈఎంఐలో జాబ్ పోయింది, ఈఎంఐలు ఏమైపోతాయనో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు ఉండదు, మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా ఉన్నప్పుడు. అవునా, సో నార్మల్గా ఈఎంఐలని ఒక 6 నెలలు వెళ్ళిపోయేటట్టు మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉందనుకోండి, ఇల్లు హ్యాపీగా లీడ్ అవుతూ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మీకు ఈఎంఐలు వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఈ ఎమర్జెన్సీ ఫండ్ ప్లానింగ్ చేసుకోవాలి కదా. అలాగే మనకి జాబ్ ఉందో లేదో పాపకైతే తెలియదు, బయటికి తీసుకెళ్ళమంటుంది, వీటికి 1,00,000 సాకులు చెప్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా ఎమర్జెన్సీ ఫండ్ తోటి రెడీగా ఉంటే. సో ఫ్రెండ్స్, ఒకవేళ జాబ్ పోయిన తర్వాత కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా 6 నెలలు ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారా, ఈ సిచ్యువేషన్ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. సిచ్యువేషన్ 3 వచ్చేసి, ఇఫ్ యూ నీడ్ 5 lakhs సడన్గా మీకు ఒక 5 లక్షలు అవసరం పడింది. ఈ 5 లక్షల్ని 24 అవర్స్లో మీరు అరేంజ్ చేసుకోగలుగుతారా? 24 అవర్స్ కాదు, ఒక 1 వీక్లో, లేదు ఒక 1 మంత్లో అరేంజ్ చేసుకోగలుగుతారో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. 5 lakhsతో నాకేం పని ఉంది సార్ అనొచ్చు మీరు. ఓకే, ఏమో అర్జెంటుగా హాస్పిటల్లో ఏమన్నా పెట్టాల్సి వచ్చిందేమో. ఓకే, లేదు మీకు ఇష్టమైన ఇల్లు ఒకటి దొరికింది, దానికి సడన్గా అడ్వాన్స్ ఇవ్వాలి, లేకపోతే 2 రోజుల్లో ఆ ఇల్లు ఏరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్. లేదు పాపకి ఎక్కడో మంచి సీట్ వచ్చింది, సడన్గా ఒక 5 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఓకే, సో మీకు ఆ 5 లక్షలు అరేంజ్ అవుతాయా?
ఒకవేళ 5 లక్షలు అవ్వట్లేదు, ఎంత అరేంజ్ చేయగలుగుతారు? 2 లక్షల, 1,50,000 ఇమీడియట్గా 24 అవర్స్లో మీరు ఎంత అమౌంట్ అరేంజ్ చేసుకోగలుగుతారు? ఇది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే 5 lakhs ఈరోజు అవసరం రాకపోవచ్చు, కానీ సడన్గా అవసరం అవుతే దానికి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇలా ప్రిపేర్ అయ్యి ఉంటేనే మన ఆ వరస్ట్ సిచ్యువేషన్ని చాలా ఈజీగా, లేదా ఆ గుడ్ సిచ్యువేషనో బ్యాడ్ సిచ్యువేషనో మనం మిస్ అయిపోయామే, అడ్వాన్స్ ఇవ్వలేకపోయామే, పాప సీట్ కట్టలేకపోయామే, అయ్యో ఒక 5 లక్షలు ఉంటే మా నాన్న బతికేవాడే, మా అమ్మ బతికేదే అని జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండకూడదు. సో ఈ సిచ్యువేషన్కి కూడా రెడీగా ఉండండి. ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి. సో 4th సిచ్యువేషన్ వచ్చేసి ఇఫ్ యూ వర్ టు బీ హాస్పిటలైజ్డ్. ఈ సిచ్యువేషను మ్యాక్సిమం మన ఫస్ట్ దానికి లింక్లోనే ఉంటుంది, ఓకే, కానీ ఇది కొంచెం వేరియేషన్ అంతే. ఓకే, సడన్గా మనకి ఏదైనా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు మనకు అన్నీ తెలుస్తున్నప్పుడు పలానా దగ్గర ఏటీఎం నెంబర్ ఉంది, పలానా దగ్గర మన ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ నెంబర్ ఉంది, పలానా కంపెనీది అని మనం చెప్పి హ్యాండిల్ చేయగలుగుతాం. ఒకవేళ మనం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన ఫ్యామిలీ ఇది ఎలా డిలీట్ చేస్తారు? సో అసలు మీది హెల్త్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీ, పాలసీ నెంబర్ ఎంత, ఇవి కనీసం మీ ఫ్యామిలీకి తెలుసా తెలీదా? ఎట్లాగో మీరు ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేస్తున్నారు, ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏ సేవింగ్ అకౌంట్లో ఉంచారు, లేదా ఏ డెప్ట్ ఫండ్లో ఉంచారు, లేదా ఏ లిక్విడ్ ఫండ్లో ఉంచారు? ఆ లిక్విడ్ ఫండ్ నుంచి తీసుకోవడానికి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఇది మీ ఫ్యామిలీ చెప్పగలుగుతారా లేదా, హ్యాండిల్ చేయగలుగుతారా లేదా? ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని మీ ఫ్యామిలీని, పిల్లల్ని ప్రిపేర్ చేసి ఉంచారా లేదా? సో బాస్, ఇందులో ఎన్ని రోజులు సీక్రెట్లు మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకేమన్నా అయినప్పుడు అది సీక్రెట్గానే వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఫ్యామిలీకి కూడా ఈ డీటెయిల్స్ తెలిసి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి అవి ఉపయోగపడతాయి. అవునా? సో విషయం ఏంటంటే సిటీలో చాలా ట్రాఫిక్లలో తిరుగుతున్నాం మనం. రోడ్ ఎక్కితే ఇంటికి వచ్చేంతవరకు డౌట్ఫుల్గానే ఉంటుంది. మనం మంచిగా వెళ్తున్నా అవతల వాళ్ళు మంచిగా వెళ్ళడానికి ఎలాంటి స్కోప్ లేదు. అవతలవాడి మిస్టేక్ వల్ల కూడా చాలామందికి ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ప్రమాదాలకి డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అని ఏమీ తెలియదు, ప్రమాదమే. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం ఫ్యామిలీకి తెలియజేస్తే మంచిది. సో ఫ్రెండ్స్, ఈ 4 పాయింట్స్ని మళ్ళొక్కసారి చెక్ చేసుకోండి. పాయింట్ 1 వచ్చేసి వాట్ ఇఫ్ యూ డై. సిచ్యువేషన్ 2 వచ్చేసి వాట్ ఇఫ్ యూ లాస్ ద జాబ్. సిచ్యువేషన్ 3 వచ్చేసి ఇఫ్ యూ నీడ్ 5 lakhs సడన్లీ. సో 4th సిచ్యువేషన్ వచ్చేసి ఇఫ్ యూ వర్ టు బీ హాస్పిటలైజ్డ్. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.